ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశమయ్యేదానికి ఒక కారణం ఉంది. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి జగన్మోహన్ రెడ్డి గారు సాధించింది ఏందయ్యా అంటే చెప్పు. మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఉందరా అసలు బుర్రుందా? ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. టీవీ అవార్డ్స్ ఫంక్షన్ లో మమ్మల్ని కూడా అక్కడ గెస్ట్స్ గా పిలిచారు. ఓకే, వాళ్ళు బెస్ట్ కపుల్ అని ఒక అవార్డు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మిమ్మల్ని సస్పెండ్ చేశారు. మళ్ళీ పాదయాత్ర చేయబోతారా? ఉద్యమం అయితే మామూలుగా ఉండదు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, నాకు ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? నా మీద ఇంత మరక కూడా చూపెడితే ఈ టైంలోనేనా ఉంది కదా ఈ మార్క. ఇప్పుడు నువ్వు చెప్తా. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నువ్వు దెంగి అంటే మనిషిని దూరం చేయగలిగారు. అతని మనసులో మాత్రం తన స్థానం ఎప్పుడు ఉంటుందని మేమైతే నమ్ముతాం. నా వాటమిలో ఎప్పుడు కూడా వాళ్ళ రిగ్గింగ్, రౌడీజం, గూండాయిజమే వాళ్ళకి ప్రధాన పాత్ర అయింది. కానీ నేను మీరే పెద్ద గుండా అంటారు. పోతాను నాకు ఇది వద్దు. ఇవాళ మాధురి గారి ప్రేమ నీడలో బలైపోయారు అంటున్నారు. ఆవిడే అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అప్పుడే మాధురి నీడలో ఉన్న దువార్డ్స్ యూనివర్సిటీ టికెట్ కూడా ఇవ్వకూడదు. మరి అప్పుడెందుకు టికెట్ ఇచ్చారు? సరిపోయింది. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి. ఏంది మాటలు? తెలివిమంతురాలా అసలు అమాయకురాలా అర్థం కాదు. అమాయకురాలనే ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. అతనికి జగన్మోహన్ రెడ్డి దేవుడు అయితే నాకు ఇతను దేవుడు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. గొప్ప జంట అసలు. మీరు కొన్ని తరాలకే ఆదర్శంగా ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. ఈ పార్టీలో ఉండి నేనైతే ఒక ఆడపిల్లగా నా ఆస్తులు కోల్పోయాను. కాదండి ఆంటీ. బాగున్నారా ఆంటీ? తప్పు, ఇది తప్పు. ఆయన హక్ చేసుకుంటే స్ట్రెస్ అంతా పోతుందండి అన్నది ఒక వీడియో చూశాను. అది మీరు అదే చూస్తారు. మీలాంటే ఎవరో ఒకరు పనికిమాలలో ఎవడో ఒకడు ఉంటాడు. ఒక బంగారు ప్లేట్ నిలబడడానికి సపోర్ట్ ఉండాలి. ప్లేట్ అయితే అతను నా వాళ్ళు. ఇదేం కర్మరా దేవుడా.